Hi guys, welcome my brothers, elder sisters. ఈరోజు మన ఇంటి కలర్స్ అయితే మనం మార్చేసాం. మీరందరికీ బాగా గుర్తు ఉండింది, మన ఫోన్ కలర్లు అయితే మార్చేసాం. పోయినసారి ఇక్కడ ఒక ల్యాంబర్గిని అయితే మనం పేల్చేసాం. అది మీకు గుర్తుంటే కింద లైక్ షేర్ చేయండి. ఇంకా ఆ వీడియోని కింద చాలామంది అయితే కామెంట్ చేశారు. బ్రదర్ ఇంట్లో మీ టీవీ ఉంది కదా, టీవీని ఒకసారి పేల్చి చూడు, ఏమైతే చూడు అని అన్నారు కొంతమంది. అందుకే నేనైతే ఇప్పుడు టీవీని పేల్చబోతున్నాను. అది పేలితే కనుక, అది పేలకపోతే పేలకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పేలితే లైక్ చేయండి. చాలా బుల్లెట్స్ అయితే వేస్ట్ అయిపోయినాయి గైస్. ఇప్పుడైతే మీరందరూ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మన ఇల్లు అయితే గ్రీన్ కలర్లో దగదగా మెరిసిపోతుంది కదా. ఈ గ్రీన్ కలర్ ఇవి పెయింట్ వేయించడానికి 15 లక్షలు తీసుకున్నాడు. ఇంకా హౌస్ని కొంచెం అప్డేట్ అయితే చేయించేశాడు. ఫ్యాన్కి ఎలక్ట్రిసిటీ కూడా ఇచ్చాడు, కానీ మనమే ఫ్యాన్ ఆన్ చేసుకోవాలి. ఏసీ కూడా పెట్టించాడు. ల్యాంపులు అయితే బ్లూ కలర్ ల్యాంప్ సెట్ ఇచ్చాడు. ఇంకా చూద్దాం గైస్. బ్రదర్స్ పోయినసారి మీకు చాలాసార్లు గుర్తు ఉంటుంది, అక్కడైతే మనం చాలా అమ్మేస్తాం. ఇక్కడైతే మనం ఈసారి మనం ఏం చేయబోతున్నాం, ఈసారి మనమైతే జాంబీస్ని వేటాడబోతాం. జాంబీస్ని వేటాడితే ఎలా ఉంటుందో నేనైతే చూడాలనుకుంటున్నాను. కానీ జాంబీస్ని ఇప్పుడే వేటాడాలా, నెక్స్ట్ వీడియోలో వేటాడాలా? జాంబీస్ అయితే స్పాన్ అయిపోయారు కాబట్టి ఈ వీడియోలోనే ఖతర్నాక్గా ఉండబోతుంది అనమాట. ఏ జాంబీస్ బ్రోస్, జాంబీ బ్రదర్స్, ఇక్కడైతే ఎక్కువ జాంబీస్ ఏం లేరు గైస్. నేనైతే గేమ్లో చాలాసార్లు ఆడాను, ఎక్కువ జాంబీస్ అయితే లేరు కాబట్టి మనం మెల్లగా అయితే ఒక్కొక్క జాంబీస్ని తీసుకొద్దాం. ఒక్కొక్క జాంబీని మన దగ్గరికి అయితే తీసుకొద్దాం. మనం తీసుకొద్దాం. ఒక్క జాంబీని తీసుకొస్తే బాగుంటుంది. మన వెనకాల అయితే పడ్డారు, జాంబీస్ అయితే పడ్డారు మన వెనకాల. చాలామంది అయితే కాదు, కొద్దిగా పడ్డారు. ఇది కూడా పడ్డారు కదా. వస్తున్నారు, రండి, నాకు అదే కావాలి, రండి. మీ అందరూ అంత అయిపోతే చాలు నాకు. ఈ వైరస్ అయితే ప్రతి ఒక్కడికి సోకాలి అని నేను కోరుకొని. ఈ జాంబీస్ అయితే చాలామంది స్పాన్ అవ్వలేరు. మన సిటీ మొత్తం మాత్రమే రోడ్ల దగ్గర అయితే స్పాన్ అవుతారు గైస్. ఎక్కువగా బ్రదర్స్ ఎక్కువగా అయితే ఇక్కడ స్పాన్ అవుతారు. పోలీస్ స్టేషన్లో అయితే స్పాన్ అవ్వరు గైస్. అసలు ఆ పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళరు. నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా పోలీస్ స్టేషన్ వరకు నా వెనకాల వస్తారు. పోలీస్ స్టేషన్ లోపల వెళ్ళినాక నేనున్నాను, నన్ను ఒక్కడనే వస్తారు కదా. చూడండి, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు, నా ఒక్కరి దగ్గరికే వస్తున్నారు ఈ జాంబీస్, వేస్ట్ జాంబీస్. నాకు ఇంకో ట్రిక్ ఐడియా వచ్చింది, ఇంకో ఐడియా అయితే వచ్చేసింది. ఈ పోలీసులకి గోస్ట్ రైడర్ బండి, ఎన్ని కోట్లు వస్తాయి ఆ గోస్ట్ రైడర్ సినిమాలు. జాంబీస్ అయితే ఇక్కడికి కూడా వచ్చేసాయి. గోస్ట్ రైడర్ సినిమాలు అయితే మనం చాలాసార్లు చూసాం. ఎవరైతే సినిమా ఎన్నిసార్లు చూసారో కింద కామెంట్ చేయండి. తమ్ముడు నేను ఎన్నిసార్లు చూసానని. ఈసారి పోలీస్ అంకుల్ కూడా అటు ఇటు దిక్కలైతే చూస్తున్నాడు. పోలీస్ అంకుల్, నేనైతే గోస్ట్ రైడర్ బండిని అయితే తీసుకొచ్చాను. నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. గోస్ట్ రైడర్ బండికి ఒక 20-30 లక్షలు దాకా. లక్షలేంటి, దెయ్యాల బండి కాబట్టి ఒక 5-6 కోట్ల వరకు పైకి 5 కోట్లు
నాకు 5 కోట్లు ఇస్తే నేను వెళ్ళిపోతా. వెనకాల జాంబీ కూడా వస్తున్నాడు కాబట్టి. ఎరా జాంబీ సావురా, సావట్లా. చెప్పు పోలీస్ అంకులు, చెప్పు పోలీస్ అంకులు. బాబా జాంబీస్ అయితే లోపలికి వెళ్తే వచ్చేస్తున్నాయి, నువ్వు బయటికి వెళ్ళు, నేను నీకైతే 5 కోట్లు అయితే ఇస్తాను, కానీ జాగ్రత్తగా ఉండి జాంబీస్తో. గ్యాస్ మనమైతే మళ్ళీ పుట్టాం గ్యాస్. జాంబీస్ అయితే మనల్ని ఒక్కొక్కటిగా వేటాడి చాలాసేపటి అయితే చూసే చంపే వీడియో ఇదే బాగుంది. పోలీస్ అంకులు, ఇప్పుడు పోలీస్ అంకుల్ అయితే ఆ కార్లు అయితే వేరే వాళ్ళకి అమ్మేశాడు, వేరే పోలీస్ స్టేషన్ వాళ్ళకి. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఏం లేదు. ఈ జాంబీస్ అయితే గ్యాస్ అక్కడైతే ఒక కొత్త ఇల్లు అయితే మనకి ఉందన్నమాట. ఆ ఇల్లుని మనం ఏం చేయలేం. ఒకసారి అయితే మనం మీకు చూపించడం మర్చిపోయాను గ్యాస్. ఈసారి మన రోహిత్ అయితే బీచ్కి అయితే టూర్ వేయబోతున్నాడు, బీచ్ టూరు. మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇటు కాదు గ్యాస్, ఇటు కాదు, నాకు తెలిసి బాగా గుర్తుంది. బీచ్ రూట్ అంటే నాకు బాగా గుర్తుంది గ్యాస్. బ్రదర్స్ నాకైతే గ్యాస్ గాడిద గుడ్డు నా నోరు అలా పలుకుతుంది గ్యాస్. మళ్ళీ నా బ్రదర్స్ మీరు మా ఫాదర్ లాగా మాట్లాడుతూ ఉంటారు గ్యాస్. మీరు మా ఫాదర్, మీరు కూడా చాలామంది చెప్పారు. మా ఫాదర్ కూడా చెప్తూ ఉంటాడు ఏంటంటే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. సొల్లు చెప్పకుండా వెళ్ళిపోదామా? ఇది ఇక్కడే ఉంది బీచ్, అద్దరింది కదా. అమ్మ నాయన బా, అరే ఆజామో దూకురో. అమ్మ దుంకుస్తాడు కాస్. ఇప్పుడైతే మనం బట్టలు ఇప్పేద్దాం. షర్ట్ ఇప్పేసాం. షార్ట్ అయితే జీన్స్ ప్యాంట్ వేసుకున్నాం. చింపిరి జుట్టుడు. ఓకే, ఇప్పుడైతే పర్ఫెక్ట్. మనం ఏటీవీ తీసుకున్నాం. ఏటీవీ దాంతో అయితే ఈ చోటు మొత్తం తిరగచ్చు. నాకు కోపం వస్తుంది నా మీదే. చోటు మొత్తం తిరుగుదాం బ్రదర్స్. అయ్యే నీళ్ళలోకి వెళ్ళి చూద్దాం. ఏటీవీతో నీళ్ళలోకి అయితే వెళ్ళి నీళ్ళలోకి వెళ్ళినా ఏటీవీకి ఏం కాలేదు. నీళ్ళ లోపలికి వెళ్తే మనకు ఊపిరి ఆడదేమో. బీచ్ నీళ్ళు మాత్రం భలే ఉన్నాయి. సూపర్ ఉంది. దీని స్పీడు జీటీఎఫ్ఐలో ఉండేటట్టు ఇందులో స్పీడోమీటర్ అయితే లేదు. స్పీడోమీటర్ అయితే ఉండుంటే నేను దీని స్పీడ్ కూడా, ఏటీవీ స్పీడ్ కూడా చెక్ చేసేవాడిని. బుగాటి స్పీడ్ అలా స్పీడ్ అయితే చెక్ చేసేవాడిని, కానీ ఇందులో స్పీడ్ అయితే లేదు. అబ్బా నాకు మంచి డబ్బు వచ్చే ఐడియాస్ అయితే దొరుకుతున్నాయి. ఏటీవీని మనం అమ్మేద్దామా? ఏటీవీని అమ్మితే ఎంత డబ్బులు వస్తాయి? ఒక 2-3 లక్షలు అయితే వస్తాయి. పలుకుద్ది ఏటీవీ కూడా 2-3 అంతే, ఎక్కువ పలకది ఏటీవీ కూడా. ఎక్కువ మంది బ్రెజిల్ అలా వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి ఇండియా పోలీసులకి అయితే దీంతో ఏం అవసరం? పోలీసులకి దీంతో అవసరం ఉండదు కాబట్టి దీన్నైతే పోలీస్ స్టేషన్ ఇంజిన్ పాటలు కొడితే అదే పేరుద్దేది. బా పొగలు వస్తున్నాయిగా. ఇంకా 2 బుల్లెట్లు తగిలితే పేలిపోద్ది. చెప్పానుగా పేలిపోయింది. 101 అయితే కొడదాం. ఇక్కడైతే పోలీస్ కార్. పోలీస్ కార్ 2 అంటే ఏపీ పోలీస్ లాగా 100 కూడా ఉన్నాయి ఇందులో. 100 ఉంటే బాగుంటుంది గైస్. బ్రదర్స్
100 ఉండుంటే బాగుండేది. కానీ ఇందాక మాత్రం ఆ జాంబీస్ మనల్ని వేయడం చాలా బాధకైతే ఉంది. కానీ మనం మళ్ళీ పుట్టాం, బీచ్కి అయితే వెళ్ళాం, చాలా చేసాం. పోలీస్ కార్ని అయితే ఇక్కడైతే పార్క్ చేసేద్దాం. పోలీస్ కార్ ఎంత పలుకుద్దంటారు? ఒక 3-4 లక్ష 50-60 వేలు 50-60 వేలు. కార్లు కూడా ఎక్కువ డబ్బులు ఏమి ఉండవు కదా, 50-60 వేలు అయితే 50 వేలు అంత ఉండదు, కానీ ఒక 20 వేలు అయితే ఉంటుంది కారు. 2 కార్లు కాబట్టి ఫారెన్ కార్ ఎందుకురా నాకు. నాకైతే కార్ అయితే నచ్చలేదు. వెనక్కి వచ్చేద్దా, లేకపోతే మనం కూడా దాంతో పేలిపోతాం. అదైతే పేలిపోయింది. 100 10 ఈ రెండింటి రేట్ ఎంతో చెప్పండి గైస్. కొంతమంది అయితే ఒక్కొక్కటి 5,000 అంటున్నానంటే 20,000 30,000 అలా ఉండేది అన్నారు. 20-30 అంటే 30 వేసుకున్నా 60,000 వస్తాయి గైస్. పోలీస్ అంకుల్ అడుగుతాం. పోలీస్ అంకులు, నాకు మీకోసం 2 పోలీస్ కార్లు అయితే తీసుకొచ్చాను, దానికి మాకు 60,000 అయితే ఇవ్వాలి. బాబు 60,000 నేను నీకు హెల్ప్ చేస్తాను. 60,000 కాబట్టి కొంచెం కాస్ట్లీ, కానీ నీకు ఇస్తాను. ఎందుకంటే 60,000 ఎందుకు కాస్ట్లీ అంటున్నాను గైస్? 60,000 అంటే కాస్ట్లీ అంట గైస్. ఈ పోలీస్ చెప్పే మాటలు మాత్రం బాగా ఉన్నాయి గైస్. ఏంటి, పోయినసారి 15 కోట్లు ఇచ్చాడు, ఇప్పుడు 60 లక్షలు అయితే హెవీ అంటున్నాడు. డబ్బులంతా మనకి ఇచ్చేస్తే వాడి దగ్గర ఏముంటుందో చెప్పండి. పోలీస్ అంకుల్ చెప్పండి, ఫైనల్ అంత రేటు? 55,000 అయితే డీల్ అయితే కుదుర్చుకుందాం. ఇంకా తక్కువైనా ఎక్కువైనా నేనే మాత్రం ఇవ్వను, తీసుకోను, డబ్బులు కూడా ఇవ్వను. సరే అంకుల్, 55,000. 55,000 అయితే మన దగ్గరికి అయితే వచ్చేసింది. ఫోన్కి గోల్డ్ కలర్లోనే ఉంది, కానీ ఇల్లు కలర్ కూడా వైట్ కలర్లో చేయించేసాను. మళ్ళీ నాకు ఎందుకు నచ్చలేదు. అప్ అండ్ అప్ చేయడానికి ఒక 15 లక్షలు తక్కువ డబ్బులే తీసుకున్నాడు అనుకోండి. మనకైతే ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇందాకడైతే గోస్ట్ రైడర్ బండి 4 అమ్మేయడానికి చూస్తేనేమో వాళ్ళైతే మనకి పెద్ద రాడ్ అయితే తింపారు. నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చెప్తూనే ఉన్నాను కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ కానీ దానిపై ఎపిసోడ్లో కానీ బుగాటీలను కానీ ల్యాంబోర్గినీస్ కానీ కలర్ మార్చి అమ్మే ప్రోగ్రామ్ అయితే చేద్దాం. అప్పటిదాకా సెలవు, మీ దీప. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.